అత్తలకు 4,000, కోడళ్లకు 2,500. లగ్గాలు చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు. ఆయన ఏమిస్తాడు? తులం బంగారం ఇస్తాడు. ఆడపిల్లలు చదువుకుంటోళ్ళు ఇస్తే ఏమిస్తాడు? స్కూటీలు ఇస్తాడు. స్కూటీ లేదు, మన్ను లేదు, లూటీలు మాత్రం జోరుగా చేస్తున్నాడు. గుంపు మేస్త్రి అని చెప్పుకున్నాడు. ఆయన యాదుకుందా మీకు? ఏమున్నది ముఖ్యమంత్రి పదవి, గుంపు మేస్త్రి లెక్క అన్నాడు. నాకు తెలియకడుగుతా, గుంపు మేస్త్రి అంటే కట్టేటోడా కూలగొట్టేటోడా? కట్టాలి కదా. ఎవడన్నా కూలగొట్టేటోడు గుంపు మేస్త్రి అవుతాడా? ఆయనకి ఇచ్చిన టైంలో సగం అయిపోయింది, మిగిలింది ఇంకొక సగం. ఆ ఇంకొక సగంలో కూడా ఆఖరి 6 నెలలు, సంవత్సరం అంతా ఎలక్షన్ ఉంటుంది. ఎవరి మాట ఎవరు వినరు. మీరు మీ భూమిని, మీ జాగను, మీ ఇళ్లను మీరు కాపాడుకోవాల్సింది కేవలం ఇంకొక సంవత్సరం మాత్రమే. ఈ సంవత్సరం పాటు మేముంటాం. మేమేడబోము, నేనేడబోను, కార్తీక్ ఎడబోను, అక్క ఎడబోను, అందరం ఇన్నే ఉంటాం. మీకు ఇంతవరకు నోటీస్ ఇయ్యలే వాళ్ళు. నోటీస్ ఇస్తే వాళ్ళకి ఎరికే. మీరు వెంటనే కోర్టుకు పోతారు, కోర్టులో పిటిషన్ ఇస్తారు. కోర్టు వాళ్ళు చెప్తారు 60 ఏళ్ళకెళ్ళి ఉంటారు కదా అక్కడ, వాళ్ళని ఎందుకు తీస్తారు? మూసీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, ఏం పుట్టింది మీకు అని కోర్టు కూడా అడుగుతుంది. వాళ్ళకి తెలుసు గరీబోళ్ళని ఎందుకు సతాయిస్తున్నారు అని కోర్టు కూడా అడుగుతుంది. మీ దానిలో మీకు ఏం చేయాలి? ఓ 10 మందిని మెల్లగా గుంజాలి. గుంజిగో డబల్ బెడ్రూమ్ తీసుకో. డబల్ బెడ్రూమ్ ఏమైనా రేవంత్ రెడ్డి అయ్యే కట్టిండా? కేసీఆర్ కట్టిందే కదా. కేసీఆర్ కట్టింది తప్ప హైదరాబాద్ ఒక ఇటుక పెట్టిండా, ఒక ఇల్లు కట్టిండా? ఆయన ఇప్పటి వరకు 2.5 ఏళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టలే. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే. కేసీఆర్ ఏమిటి కట్టిండు? 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు గరీబోళ్ళకి ఇమ్మని కట్టిండు. ఉన్న ఇల్లు ఎలగొట్టమని పెట్టలే. మీరు గట్టిగా ఐకమత్యం ఉంటే ఒక్క ఇటుక కూడా ఎవడు ముట్టాడు. గవర్నమెంట్ ఒక్క ఇటుక కూడా ముట్టే అవకాశం ఉండదు. ఇటుక కాదు, ఇల్లు కాదు, మీ ఇంటి మీద సున్నం కూడా ముట్టేటోడు ఉండడు. మీరు గట్టిగా ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు జోరుగునే సుత్తం రా అంటారు. మీరు అడుగుని సార్ వచ్చినప్పుడు, మేము రేవంత్ రెడ్డి కట్టిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కేసీఆర్ కట్టించిండా అని అడుగురు. మీ అందరికి నేను ఇచ్చే మాట ఒకటే, ఇంకొక సంవత్సరం మీరు కాపాడుకుంటే, మనందరం కలిసి కాపాడుకుంటే, సంవత్సరంన్నర తర్వాత కేసీఆర్ సార్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. మీ దయతోని తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడ నిలబడ్డామో నేను మీకు మాట ఇచ్చిపోతున్నా. ఇవాళ 21 జూన్ 2026 ఇవాళ ఎక్కడైతే నిలబడ్డామో ఇక్కడికే మళ్ళా వచ్చి మీ చేతిలో పట్టాలు పెట్టి అవసరమైతే కొత్త లోన్లు ఇచ్చి మీ అందరికి ఒక్కొక్కరికి మళ్ళా బ్రహ్మాండంగా సౌలభ్యం చేసిపోయే బాధ్యత నాది, మా సవితక్కది. మీరు ఎవరు భయపడే అవసరం లేదు. కానీ మీరు ఈ సంవత్సరం, ఒక్క సంవత్సరం రేవంత్ రెడ్డి కూలగొట్టాలని చేస్తున్న ఆలోచన నుంచి ఇల్లు కాపాడుకునే ప్రయత్నం మీరు మేము కలిసి చేద్దాం. హైడ్రాలు లేకపోతే ఈ బుల్డోజర్లు గరీబోళ్ళ ఇళ్లకి వస్తాయా? పెద్దోళ్ళ ఇళ్లకు పోవా? రేవంత్ రెడ్డి సొంత అన్న ఇల్లు తాలాబులు ఉంది, దుర్గం చెరువు తాలాబులు ఉంది FTL లో. ఆయన ఇంటికి మాత్రం పోదు కులగొట్టనికే. రేవంత్ రెడ్డికి ఇల్లు ఖుద్దు కొడంగల్ రెడ్డి కుంటలో ఉంది. కుంట అంటే ఏమిటి? నీళ్ళ చెరువే కదా. కుంటలు ఉంది ఇల్లు ఆయనది కూడా. ఆయనది ముట్టుకోరంట, వాళ్ళ అన్నగారిని ముట్టుకోరు. హిమాయత్ సాగర్ పోదాం కావాలంటే. ఇప్పుడు హిమాయత్ సాగర్ లెవెల్ ఉన్నాయి. మహేందర్ రెడ్డిది ఉందా? మంత్రి వివేక్ ఉన్నదా? ఇంకా వేరే పెద్ద పెద్ద షాలు ఉన్నాయి. వాళ్ళు ఎవ్వలే ముట్టుకోరంట. వాళ్ళేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ఇల్లు చెర్లనే ఉంది. ఇవేవి కనబడతలేవు రేవంత్ రెడ్డికి, ఆ బుల్డోజర్లకు, హైడ్రాకు. కానీ హనుమాన్ నగర్లు ఉన్న గరీబోళ్ళు, వీళ్ళకి ఎవడున్నాడు? మెడల్ పట్టి నూకేస్తే బయటపడతారు. మీకేం చేత అవుతుంది అనుకుంటున్నారు. కానీ మీ వెనుక కేసీఆర్ సార్ ఉన్నాడు, మేమందరం ఉన్నాం. భయపడే అక్కర్లేదు. అవసరమైతే మీకు నోటీసులు వచ్చినాడు మళ్ళా వస్తాం. మళ్ళా వచ్చి అవసరమైతే వకీళ్లను కూడా తీసుకొస్తాం, అందరిని తీసుకొస్తాం. న్యాయం కోసం కొట్లాడదాం, ధర్మం కోసం కొట్లాడదాం, మీకు అండగా నిలబడతాం. దయచేసి మీరు ఎవ్వరు బేజారు కాకండి. ముఖ్యంగా పిల్లలు, యంగ్స్టర్స్ ఎవరైతున్నారో మీరు గట్టిగా ఉండాలి. చెప్పు, రేషం గల్లా తెలంగాణ బిడ్డలం పెద్ద పెద్దోళ్ళకి భయపడలేదు. తప్పకుండా ఉరికిచ్చి అన్యాయం చేస్తే ఉరికిస్తామని చెప్పు. అంతే, భయపడకూడదు. ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాదు. ఇది ఒక్క మాట నిలబెట్టుకున్నాడు ఇప్పటి వరకు. 6 గ్యారంటీలు అన్నాడు, 100 రోజులు అమలు చేస్తా అన్నాడు. ఏదన్నా ఒకటి నిలబెట్టుకున్నాడా? ఏదన్నా ఒక్కటి చేసిండా? ఏది చేయడు. చేయకపోగా మీదికెళ్ళి కులగొట్టుడు, ఎలగొట్టుడు, మెడలు బట్టి నూకేసుడు, ఇది తప్ప ఇంకోటి లేదు. ధైర్యంగా ఉండమని చెప్పి మేము కోరుతూ, మళ్ళా వచ్చి మీకు పట్టాలిచ్చి మీకు మొత్తం అన్ని సౌలతులు కల్పించే బాధ్యత నాది.